హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. సో ముందుగా ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటిని నీట్గా పొట్టు తీసేసి ఈ విధంగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 5 or 6 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదే నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తాను. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. 5 minutes తర్వాత ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 5 or 6 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాం. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఈ ప్యాన్లో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా ఫ్రెండ్. సో ఇప్పుడు కారం వేసుకుందాం. కారం మీరు తినేంత కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ విధంగా మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. కారం మంచిగా ఎగ్ పీసెస్కి పట్టాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వెళ్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తాను. బాయ్.